అసలు మొట్టమొదటగా వినాయకుని పూజనే ఎందుకు చేస్తారనేది విషయాన్ని తెలుసుకోవాలి. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నచెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. దీని అర్థం ఏంటి? తల్లిదండ్రులను పూజించేవాడే మానవుడు, వాడు మనిషి. ఒకవేళ పూజించకుంటే వాడు వ్యర్థము అని మొట్టమొదటిగా చెప్పింది ఎవరు? వినాయకుడే. కథ తెలుసు కదా. వాళ్ళ అన్నానా తమ్ముడా? తమ్ముడు. ముల్లోకాలు ఆ నెమిలి మీద కుమారస్వామి పోయి తిరిగి వచ్చే లోపల ఈయన తల్లిదండ్రుల చుట్టూ తిరిగి పూజ చేసినందుకే ఆయనకు గణనాథుని పేరు వచ్చింది. గణము అంటే గుంపు. ఈ గుంపుకంతా అధిపతి ఎవరు? గణనాథుడు, వినాయకుడు. అందుకే ఆయన పూజ ముందు చేస్తారు. కాబట్టి ఇందులో ఎవరైనా తల్లిదండ్రులను పూజ చేయని వాళ్ళు, ఇంతకుముందు చేయనోళ్ళు, ఇప్పుడైనా కనీసం తల్లిదండ్రుల పూజ చేద్దామని, ఒకవేళ మాకు తల్లిదండ్రులు లేరు, మేము ఇంటికి ఇక్కడ వచ్చినాము అనుకుంటే, ఇక్కడ అత్తమామలే మనకు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని స్మరించుకోండి. అట్లాగే మొట్టమొదటిగా వారు చేసినందుకు వారి పాట.